అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సిలికా, క్వాడ్జ్, ఇసుక, గ్రావెల్ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. క్వాడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే దేవాదాయ శాఖ భూముల, అటవీ భూముల, మేత పొరంబోకుల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు, అజీజ్ గారు అందరం కూడా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. సైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు. అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు నేను పెరుమళ్లపాడు అన్న గ్రామానికి వెళితే 621 ఎకరాల్లో మేత పొరంబోకు సర్వే నెంబర్ 677 621 ఎకరాల్లో మేత పొరంబోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు లేవు. మేము వెళ్లి అక్కడ దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాపన వల్ల ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవి ఉంది కాబట్టి అక్కడ కూడా వస్తే వాళ్ళకి అప్పచెప్పాం. ఆ మిషన్లు ఏమైనా తెలియదు. అన్నిటికీ దారుణం పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలం ఆ యొక్క తాడిపర్తి గ్రామంలో ఇష్టారాజ్యంగా ఏదైతే ఆ యొక్క రుస్తుంజీ మైన్ లో అక్రమంగా క్వాడ్జి కొల్లగొడుతూ ఉంటే మాజీ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సత్యాగ్రహం చేస్తూ ఉంటే నిరవధిక నిరసన ధర్నా చేస్తూ ఉంటే ఒక్క అధికారి వచ్చిన పాపన వల్ల అయ్యా 40 మిషన్లు ఉన్నాయి, దీనికి ఎలాంటి అనుమతులు లేవు. అంతేకాదు పేలుడు సామగ్రి ఉంది, పక్కన గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఏమైపోవాలని అడిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరం కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారి నాయకత్వంలో స్పందనలో మీడియా సాక్షిగా జాయింట్ కలెక్టర్ను కలిస్తే మేము వస్తున్నామని తెలిసి మైనింగ్ డీడీని అక్కడి నుంచి పంపించేశారు. కానీ జాయింట్ కలెక్టర్ ఒకటే మాట చెప్పాం, మైనింగ్ డీడీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి మేము కదలం. ప్రజా విజ్ఞప్తుల దినంలో ప్రతి సోమవారం అందరూ అధికారులు ఉండాలా, ఒక్క మైనింగ్ అధికారి ఎందుకు లేడు, ఖచ్చితంగా మైనింగ్ అధికారి రావాలా, వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటామంటే తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధగంట తర్వాత మైనింగ్ డీడీ వచ్చాడు. మైనింగ్ డీడీ అంటే ఈ జిల్లా మైనింగ్ కి అతనే చీఫ్, అతనే బాస్. అతన్ని ఒకే ఒక మాట అడిగింది, అయ్యా ఏదైతే పొదలకూరు మండలం తాడిపర్తిలో రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి అనుమతులు ఉన్నాయా లేవా అంటే లేవు అని జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో అధికారుల సమక్షంలో మీడియా సాక్షి ఒప్పుకున్నాడు. మరి అక్కడ అక్రమంగా జరుగుతుందంటే అది లీగల్ కాదంటే ఇల్లీగలా కాదంటే అవును ఇల్లీగలే ఒప్పుకున్నాడు. అది స్మగ్లింగ్ కాదా అంటే అవును ఒప్పుకున్నాడు. చర్యలు తీసుకోమంటే మీకెందుకు, ఈ రోజు సాయంకాలం లోపల చర్యలు తీసుకుంటానని మీడియాలో వారు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది, చెక్ చేసుకుంటాం ఒకసారి. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర చెప్పి దాన్ని అక్కడ వెళ్లిన పాపాలు కూడా పోలేదు. కానీ ఏం చేశారంటే చంద్రమోహన్ రెడ్డి గారు శాంతియుతంగా నిరసన ధర్నా చేస్తూ ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ప్రోద్బలంతో వారి మీద జరిగినటువంటి దాడికి జరిగే ప్రయత్నం ఏదైతే జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచం నుండి తెలుగు వాళ్ళు మొత్తం కూడా అసహించుకుంటున్నారు. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, ఓ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా నేను మాట్లాడటంలా, ఒక సగటు ఓటర్గా మాట్లాడుతూ ఉన్న ఒక మాజీ మంత్రిని అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాంటి వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇద్దరు సీఎలు వచ్చి చేసిన విధానం, ఆ చొక్కా పట్టుకుని లాగిన విధానం, ఆ దౌర్జన్యం చేసే విధానం, పోలీస్ అధికారుల మీరు సీఏలా రౌడీలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. పోలీస్ అధికారుల రౌడీలా మీద అడుగుతూ ఉన్నాం. అక్కడేం శాంతియుతంగా జరుగుతుంది. మీరు వచ్చారు, అక్కడ వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మీరు అందరూ వెళ్లిపోండి, అనుమతి లేదు, 5 మందే ఉండాలని చెప్పారు. దానికి కూడా సోమిరెడ్డి గారు సరేనని చెప్పని 5 మందినే పెట్టి వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం పంపించేస్తే వేకోజోన 2 గంటల ప్రాంతంలో
ఒక దొంగనో ఒక రౌడీనో ఒక బందిపోటు పట్ల ప్రవర్తించినట్టు వాళ్ళ పట్ల కూడా ప్రవర్తించే పరిస్థితి లేదు. నిజంగా మీరు ఆ విధంగా చేయాల్సింది సోమిరెడ్డి గారిని కాదు, ఎవరైతే క్వాడ్స్ కొల్లగొడుతున్నారో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బంది పట్ల కంటే దారుణంగా కొల్లగొడుతున్నారో వాళ్ళ పట్ల ప్రవర్తించాలా. కానీ వాళ్ళ స్థాయి చూసే ధైర్యం కాదు కదా, వాళ్ళ దగ్గర పనిచేసే మామూలు వ్యక్తులు కూడా మీరు మాట్లాడే పరిస్థితి లేదు. దుర్మార్గంగా వేకోజోన 2 గంటలకి వారి పట్ల వివరించారు తీరు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలారా, రోజుల ఎన్నికలు ఇలాగే ఉండవు. 2 నెలలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. తెలుగుదేశం జనసేన అధికారంలో రాబోతున్నాయి. 57% ఓట్లు 160 స్థానాలతో తెలుగుదేశం జనసేన గెలవబోతుంది. దేన్నైనా మర్చిపోతామేమో గాని, సోమిరెడ్డి గారు మర్చిపోతారేమో గాని నేనైతే మర్చిపోయే ప్రశ్న. నిన్నటి రోజున సోమిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఆ కీలక నేతలకి, ఆ ఇద్దరు పోలీసు అధికారులకి ఎలాంటి గుణపాఠం చెప్తామో, మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఎన్నికలు పూర్తయినటువంటి 24 గంటల్లో సోమిరెడ్డి గారి పట్ల ప్రవర్తించిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకి రిటర్న్ గిఫ్ట్ కూడా అంతకు 10 రెట్లు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎక్కడైనా మీరు ఐఏఎస్ ఐపీఎస్ అండి, మైనింగ్ డీడీ గారు ఎక్కడైనా మైనింగ్ డీడీ అండి. ఏమిటండి ఈ దారుణం? సైదాపురం వెళితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఫోన్ ఆన్ చేయటం సంస్కారం కాదు. నేను మామూలుగానే మాట్లాడుతూ ఉన్నా. వారి భాష బాగలేకుంటే అదంతా ఇది తీరాలా? ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయడం తప్పేం కాదని స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే మీడియాలో ఎంఆర్ఓ గారు చెప్పిన మాట, మమ్మల్ని ఏం చేయమంటావు సార్? పైనుంచి ఆదేశాలు సార్. ఏమయ్యా, దొంగతనం జరుగుతుంది, దొంగల్ని పట్టుకోరా అంటే పైనుంచి ఆదేశాలు సార్. ఎంత నిస్సిగ్గుగా, దాదాపు 35 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా, ఎంత నిస్సిగ్గుగా బరి తెగించిన దోపిడీ, దౌర్జన్యం ఎప్పుడు కూడా చూడాల. జిల్లా ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్లీ చెప్తున్నా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టారీతిన అధికార మదంతో, అధికార ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి వ్యక్తులకి, పోలీస్ అధికారులకి అతి త్వరలోనే మంచి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం.